కొలసాలో ఉన్నటువంటి సంఘ సభ్యులు ఒకప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారో తెలియజేశాడు. ఆ విషయం మనం చదివితే, మరియు గత కాలమందు దేవునికి దురస్తులను మీ దుష్కీల వలన మీ మనసులో విరోధభావం గలవారై ఉండిన మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలబెట్టుకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణం వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరచును. ఒకప్పుడు మీరు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారు చదువుతున్నాడు పౌలు. ఒకప్పుడు ఎలా ఉన్నారు వీళ్ళు, గత కాలమందు వీళ్ళు దేవుని దురస్తులు, దుష్కీల వల్ల మనసులో విరోధ భావం గలవారే ఉన్నారు. ఇలాంటి జీవితం కలిగినటువంటి వాళ్ళు అంటే ఎవరైనా సరే క్రీస్తులోకి రాకముందు పూర్వము వారి యొక్క జీవితం, వారి యొక్క జీవన విధానం అంతా కూడా లోక సంబంధమైన సంస్కృతి చేత ప్రభావితం చేయబడేటువంటి జీవిత విధానమై ఉంటుంది. వారు దుష్కీలు చేస్తూ దేవుని మార్గానికి వేరుగా దేవునికి విరోధమైనటువంటి జీవితాన్ని జీవించి దేవునికి దూరస్తులుగా బతికేటువంటి ఒక పరిస్థితి. అలాంటి పరిస్థితి నుంచి విడుదల పొందేటువంటి ఒక వార్త ఏంటంటే సువార్త. సువార్త నమ్ము ప్రతి వారికి రక్షణ కలగజేయటకు దేవుని శక్తి అయి ఉన్నది. దేవుని యొక్క శక్తిగా ఉన్నటువంటి సువార్తను మనము అంగీకరించడం ద్వారా, ఆ సువార్తను విశ్వసించడం ద్వారా మనం క్రీస్తులో మనం ప్రవేశించాం. సువార్త యొక్క గొప్పతనం ఏంటంటే యేసుక్రీస్తు యొక్క మరణము, సమాధి, పునరుద్ధానాల గురించి మనకు తెలియజేయటం. యేసుక్రీస్తు ఈ భూమి మీదకి శరీరధారిగా వచ్చి ఆయన మన జీవితం పట్ల దేవుడు ఏం కోరుకుంటున్నాడో, మన జీవితంలో దేవుడు ఏం సాధించాలని ఆశిస్తున్నాడో దానికి సంబంధించినటువంటి నీతి అంతా కూడా యేసుక్రీస్తు వారు తన బోధ ద్వారా బయలుపరిచాడు. ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేవటం ద్వారా మనం కూడా తిరిగి లేస్తాము క్రీస్తు విశ్వాసం ఉంచితే, దేవుడు యందు విశ్వాసం ఉంచితే అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకొని అట్టి విశ్వాసముతో, అట్టి నిరీక్షణతో మన క్రీస్తులో ప్రవేశిస్తున్నాం. యేసుక్రీస్తులో ఆ యేసుక్రీస్తు రక్తాన్ని బట్టి మనం ప్రవేశించిన ద్వారా మన పాపాలు క్షమింపబడి దేవునితో మనం సమాధానపరచబడతాం. అయితే దేవుడితో సమాధానపరచబడేటువంటి ముందు దేవుడు మనల్ని ఎలా చూస్తున్నాడో ఇక్కడ పౌలు తెలియజేస్తున్నాడు. ఏమంటున్నాడంటే 20వ వచనం, తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలబెట్టుటకు. దేవుని సన్నిధిలో మనం పరిశుద్ధులుగా ఉండటానికి, నిర్దోషులుగా ఉండటానికి, నిరపరాధులుగా నిలబెట్టడానికి యేసుక్రీస్తు వారు మాంసయుక్తమైన దేహమందు ఆయన మరణం వలన, అంటే యేసుక్రీస్తు యొక్క మరణము ఎందుకొరకు అనే విషయాన్ని ఇక్కడ పౌలు మాట్లాడుతున్నారు. యేసుక్రీస్తు యొక్క మరణము ఎందుకొరకు మనల్ని దేవుని ఎదుట పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలబెట్టాలి. అందుకు ఆయన మరణించాడు. మనమేమో ఇంకా పాపంలోనే కొనసాగుతూ ఉంటాం. పాపం మానుకొని మారుమనసు పొందేటువంటి వాతావరణం తెచ్చుకోవట్లేదు. మనం విశ్వాసం లేని ప్రజలందరూ కూడా పాపాన్ని కొనసాగిస్తారు. విశ్వాసం కలిగినటువంటి ప్రజలందరూ కూడా పాపాన్ని విసర్జించి దేవుణ్ణి హత్తుకొని పోతారు. యేసుక్రీస్తుని రాజుగా అంగీకరిస్తూ జీవిస్తారు. పాప సంబంధులు శరీర సంబంధులై ఉన్నారు. దేవుని సంబంధులు దేవునికి, ఆయన రాజ్యానికి ప్రీతికరమైనటువంటి మంచి జీవితాన్ని జీవించేటువంటి వారే ఉన్నారు. అందువల్ల మనం దేవుని సంబంధులమా, పాప సంబంధులమా, సాతాను సంబంధులమా, మనం ఎవరో తెలుసుకోవాలి. ఎందుకంటే మనం ఏ పరిస్థితిలో ఉన్నామో, ఏ పరిస్థితిలో జీవిస్తున్నామో అనేది మనకు అర్థం కావాలి. ఇక్కడ చాలా స్పష్టంగా చెబుతున్నాడు, మన లోకంలో ఉన్నప్పుడు దేవుడు కనిపించాడు. దేవుడు యేసుక్రీస్తు రక్తాన్ని బట్టి మనం సమాధానపరచబడ్డాము. ఇప్పుడు యేసుక్రీస్తులో ఉన్నప్పుడు కూడా మనం పాపంలో కొనసాగితే, పాపాన్ని కొనసాగించేట్లుగా మన జీవితాన్ని ప్రోత్సహించుకుంటే, మనం మాత్రమే కాదు, మనతో పాటు ఉంటే మన పిల్లలు, మన
ఆ కుటుంబ సభ్యులందరూ కూడా ఆ పాపాన్ని కొనసాగించేట్లుగా మనం కూడా ప్రోత్సహించిన వారమైతే ఆ కుటుంబం ఏమైంది? చూడండి, నేను చాలామంది కుటుంబాలు చూశాను. మనిషి కొన్ని సందర్భాల్లో బలహీనంగా ఉండే పరిస్థితులు వస్తాయి. కానీ ఆ బలహీనతకు పడిపోయి ఇంకా దాన్ని లొంగిపోయి దానిలో జీవిస్తే ఎంత దారుణమైన పరిస్థితికి వెళ్తాడో చాలా కుటుంబాలు నేను చూశాను. ఈ వ్యక్తి కూడా పాపాన్ని ప్రేమించద్దు, పాపాన్ని వ్యసనంగా చేసుకోవద్దు, పాపములతో సహవాసం చేయొద్దు. పాపము నిన్ను నాశనం చేస్తుంది. పాపము నీ జీవితాన్ని అధపాతానికి తొక్కేస్తుంది. ఇది ఈ లోకంలో ఎన్నో సమస్యలు పాలవుతావు. శాంతి లేకుండా, అసమాధానంగా, సంతోషం లేకుండా దుఃఖకరమైన పరిస్థితులు జీవిస్తావు ఈ లోకంలో. ఆ పాపాన్ని బట్టే నరకానికి కూడా వెళ్తావు. కాబట్టి నరకానికి వెళ్ళటానికి నువ్వు సిద్ధపడితే పాపాన్ని నుంచి విడుదల పొందడానికి ఈ లోకంలో ఇష్టపడవు. నరకం నుండి తప్పించుకోవాలన్నటువంటి ఆలోచన, దేవుడి ఉగ్రతను తప్పించుకోవాలన్నటువంటి ఒక ఆలోచన నీకు ఉంటే, నీ మనసుకు తడితే మారు మనసు పొందుతావు, మనసు మార్చుకుంటావు, దైవ చిత్తానుసారం బతకడానికి ఇష్టపడతావు. ఆ భయము నీలో కలగకపోతే మారు మనసు రాదు. ఒక మనిషికి మారు మనసు ఎప్పుడు వచ్చిందంటే భయం ఉండాలి. దేవుడంటే భక్తి ఉండాలి, విశ్వాసం ఉండాలి. దేవుడు నాకు ఇచ్చిన నిత్యం నేను కోల్పోతాననేటువంటి ఒక భయంతో విశ్వాసాన్ని కొనసాగించాలి. ఆ భయం లేకపోతే ధైర్యంగా పాపం చేస్తాడు, ధైర్యంతో జీవితాన్ని కొనసాగిస్తాడు. ఆ ధైర్యము అనేక అనర్థాలకు దారితీస్తుంది. మనుషులు ఈరోజు దేవుడు ఏట ధైర్యంగా ఉన్నారు, పాపం చేసే విషయం ధైర్యంగా పోతున్నారు. నాకేం కాదులే, ఏమైద్ది, ఏమైతే ఏమైంది, చచ్చిపోతాను అంతే కదా అనే ఇది ధీమాకు వచ్చేసారు. అంటే చచ్చిపోతాము, తర్వాత ఏం జరిగిద్ది అనేటువంటి ఆలోచన కూడా మనిషికి లేదు. అంటే మనిషి ఎంత హీనమైనటువంటి భయంకరమైనటువంటి స్థాయికి దిగజారిపోతాడంటే రోజుకి పాపము అంత హీనంగా, అంత స్థితిలోకి ఆ వ్యక్తిని తీసుకెళ్తానే విషయాన్ని గుర్తించడం. చావుకైనా ఓకే అంటాడు కానీ మారు మనసు పొందడానికి ఇష్టపడు. చావు గొప్పదా, మారు మనసు పొందడం గొప్పదా? ఏదండి మనిషి జీవితంలో గొప్పది? ఒక మనిషి చనిపోతే ఇంక మళ్ళీ జీవితం లేదు. మారు మనసు పొందటం దేవుడు అవకాశం ఇస్తున్నాడు నీకు. ఈ లోకంలో మారు మనసు పొందడానికి అవకాశం ఇస్తున్నాడు. దేవుడు ఇచ్చిన అవకాశాన్ని నువ్వు ఎందుకు పోగొట్టుకుంటున్నావు? ఆయన కృపను, ఆయన యొక్క సహనాన్ని, ఆయన యొక్క దీర్ఘశాంతాన్ని నువ్వు ఎందుకు తృణీకరిస్తున్నావు అని రోమపత్రిక 2వ అధ్యాయంలో పౌలు సమాధానం చెబుతున్నావా? పౌలు అన్న మాటలకు మనం సమాధానం చెప్పగలమా? దేవుడు దీర్ఘశాంతాన్ని, ఆయన అనుగ్రహ ఐశ్వర్యాన్ని, ఆయన సహనాన్ని నువ్వు తృణీకరిస్తున్నావు అని పౌలు ప్రశ్నిస్తున్నాడు. ఈరోజు మన జీవితాల్లో దేవుని వాక్యం ప్రశ్నిస్తుంది, నువ్వు మారు మనసు పొందుతున్నావా లేదా? నువ్వు మారు మనసు పొందడానికి సిద్ధపడుతున్నావా లేదా? అసలు మారు మనసు పొందట్లేదంటే అర్థం ఏంటంటే నువ్వు దేవుడు భయపడిన వాడవని, విశ్వాసం లేని వాడవని. మారు మనసు పొందే వ్యక్తే దేవుడికి భయపడేవాడు, దేవుని ఉగ్రతకు భయపడేవాడు, ఆయన కోపానికి భయపడేవాడు. ఈరోజు చాలామంది తెగించి ఏదైతే అయింది అనేటువంటి విచ్చలవిడి జీవితానికి అలవాటు పడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఆ దశ భయంకరమైంది. ప్రియుడా, సహోదరుడా, సహోదరి, అలాంటి జీవితాన్ని నువ్వు అలవాటు చేసుకోవద్దు, అలాంటి పరిస్థితుల్లోనికి నువ్వు వెళ్ళొద్దు. కాబట్టి దేవుడు నిన్ను సమాధానపరుచుకున్నాడు. నువ్వు యేసుక్రీస్తు యొక్క మరణము నిన్ను దేవుని ఎదుట పరిశుద్ధంగా నిలబెట్టడానికి, నిర్దోషంగా నిలబెట్టడానికి, నిరపరాధుగా నిన్ను దేవుడు నిలబెట్టడానికి ఆయన నీ కోసం రక్తం కార్చాడు. ఆయన నీ కోసం ప్రాణం పెట్టాడు. ఆ ప్రాణము, ఆయన రక్తానికి నువ్వు విలువించిన వాడివైతే, నువ్వు ఆయన త్యాగాన్ని గౌరవించిన వాడివైతే నీ జీవితంలో పాపాన్ని ప్రేమించద్దు. పాపము చేత ఏలుబడిగా నీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దు. పాపాన్ని విసర్జించు. పాపము నీ జీవితాన్ని నాశనం చేస్తుంది. దేవుడు చెప్పే ప్రతిదీ మన మేలు కొరకే అనే విషయాన్ని మనం మర్చిపోతున్నాం. దేవుడు మనకి అన్ని మేలు అనుగ్రహిస్తున్నాడు. ఎందుకంటే మనం ఆత్మీయంగా బతికితే మనకే మేలు. ఆరోగ్యము, సంతోషము, సమాధానము, శాంతి,
ఆత్మసమైనటువంటి మంచి వాతావరణం దేవుడు ఇస్తున్నందుకు మనం ఆ సుఖంగా బతకటానికి, సంతోషంగా ఉండటానికి. మనము మన యొక్క జీవితాన్ని భ్రష్టు పట్టించుకుంటున్నాం. మన ఇష్టాలకి, మన కోరికలని తీర్చుకునే విషయంలో మన దేవునికి మాట వెనుక మనం నాశనకరమైనటువంటి మార్గాన్ని ఎంచుకొని మన ఇష్టాన్ని ఆ వైపు తీర్చుకోవడం ద్వారా, అలాంటి ఆలోచనతో తీర్చుకోవడం ద్వారా మనం పాడైపోతున్నాం. అందువల్ల పౌలు చెబుతున్నాడు, గత కాలం ముందు మీరు ఇలా బతికారు, ఇప్పుడు దేవుడు యేసుక్రీస్తు ద్వారా సమాధానం పరుచుకున్నాడు. యేసుక్రీస్తు మరణించింది మీ కొరకే, మిమ్మల్ని దేవుని ఎదుట నిరపరాధులుగా పెట్టాలని, పరిశుద్ధులుగా నిలబెట్టాలని, నిర్దోషం నిలబెట్టాలని ఆయన యొక్క కోరిక, అభిష్టమై ఉందనే విషయాన్ని పౌలు తెలియజేస్తాడు. దేవుడు యేసుక్రీస్తు యొక్క రాకల్లో ఇది జరగబోతుంది. యేసుక్రీస్తు యొక్క రాకల్లో దేవునికి ఆయన రాజ్యాన్ని అప్పగించబోతున్నాడు యేసుక్రీస్తు వారు. ఆ రాజ్యంలో ఉండేటువంటి ప్రజలు వీళ్ళే, పరిశుద్ధులు, నిర్దోషులు, నిరపరాధులు. ఆ రాజ్యంలోకి వెళ్ళే వాళ్ళు దొంగలు, త్రాగుబోతులు, వేషధారులు, మోసగాళ్ళు, అబద్ధికులు, పిసినారులు ఆ రాజ్యంలో ఉండరు. ఆ రాజ్యంలో ఉండేది వాళ్ళు ఉండరు. విశ్వాసంగా బతికే వాళ్ళే దేవుడి రాజ్యంలో ఉంటారు.